తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సినిమా గురించి మాట్లాడేటప్పుడు సార్ మీ పాత్ర గురించి తీసుకుంటే సినిమా మొత్తం మీద సరిత క్యారెక్టర్ని ఒక పులిలాగా చూపించారు. అవును. కానీ మీరు గమనించారా, సినిమాలో సరిత కాస్త నవ్వుతూ మాట్లాడేది ఒక్క మీ క్యారెక్టర్తోనే. కరెక్ట్. ఆఖరికి తను ప్రేమించిన వ్యక్తితో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు, గట్టిగానే మాట్లాడుతుంటారు. అత్తగారింటికి వెళ్తే అత్తగారితో కూడా అలాగే మాట్లాడతారు. అంటే సరిత పాత్రకి మాస్క్ లేకుండా ఒక అమ్మాయి ఎలా అలా ఉండేది ఒక్క మీ దగ్గర మాత్రమే. అద్భుతమైన స్నేహం ఉంటుంది ఆ పాత్రతో. అవును, ఇండైరెక్ట్గా చాలా గోపాల్ పాత్రతో ఉంటుంది. పైగా చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది డాబాలో. అవును, గోపాల్ నువ్వు పాట పాడాలి అని అంటే అప్పుడు నేను అంటాను, నాకు సభాయోగమే లేదనుకున్నాను, ఇప్పుడు కళ్యాణ యోగం కూడా లేదు. అంటే నేను ప్రేమించాను, అఫ్కోర్స్ నాది వన్ సైడ్ లవ్ అనుకోండి, అయినా కూడా నాకు సభాయోగం కల్పిస్తున్నారు, నేను తప్పకుండా పాడతానని చెప్పేసి ఒప్పుకుంటాడు. అండ్ గోపాల్ పాత్ర కాకుండా సరిత గురించి ఎలాగో మాట్లాడుకున్నాము. ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర రజనీకాంత్ గారిది. అవునండి. అంటే ఒక తాగుబోతు అన్నగా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ ఉండే ఒక పాత్ర. బట్ అంటే ఒక సీన్ ఉంటుంది సార్, భార్య ఇంటికి తాగొస్తాడు, చెల్లెలు తిట్టి తరిమేస్తుంది, బయటికి వెళ్ళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటని పాట పాడుకుంటాడు. అయిపోయిన తరువాత అర్ధరాత్రి వచ్చి భార్యతో బిడ్డను అక్కడ వదిలేసి భార్యను తీసుకెళ్ళి లోపల గదిలో శృంగారానికి వెళ్తారు. వెళ్ళి చెల్లెలు లేచిన తర్వాత ఆ బిడ్డ ఏడుపుని లేచిన తర్వాత బయటకు వస్తే ఒక లుంగి కట్టుకొని వచ్చి నిలబడతారు రజనీకాంత్ పాత్ర. అక్కడ మొహం మీద తిడతారు మన సరిత పాత్ర, ముండా అంటుంది. అంటే ఒక పాత్ర కోసం ఆయన ఆ రోజుల్లో ఉన్నారు. అంతేకాకుండా తర్వాత ఒక సీన్లో కన్న కొడుకే నోటు మీద ఉమ్మేస్తాడు, అవును, ఫేస్ మీద. అవన్నీ పడతాడు, అన్నీ బాగానే చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో తీయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాటు దాంట్లోనే పెట్టారు, ఆ తాళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటిలో. ఒక్కొక్కసారి రజనీకాంత్ గారు బయట రోడ్డు మీద పాట పాడుతుంటే ఈవిడ ఒక్కొక్కసారి ఒక కర్టన్ క్లోజ్ చేస్తుంది. అవును. మళ్ళీ పక్కెచ్చి మళ్ళీ సిగరెట్ వేస్తాడు. అవును. మళ్ళీ కర్టన్ వేస్తుంది. మళ్ళీ ఇంకో చాటుకి వెళ్ళి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, మళ్ళీ కర్టన్ వేస్తుంది. ఇలా ఒకటే షాట్ పెట్టారు ఆయన డైరెక్టర్ గారు. సింగిల్ షాట్ అది మొత్తం చేయాలి. కర్టన్ వేస్తే ఈయన సిగరెట్ పట్టాల. ఓకే. అట్లాగా దగ్గర ఒక 50 టేకులు అయ్యాయి. అబ్బా. ఎందుకంటే ఆయన సరదాగా రజనీకాంత్ చూపించాడు ఒకరోజు, సార్ ఇట్లా సిగరెట్ వేస్తుంటే బాగానే ఉంది, అయితే వాడదాం అని చెప్పి షర్ట్లో వాడాడు. అది తమిళంలో కూడా ఉండదు సిగరెట్ వేయడం. అయితే సాయంత్రం ప్యాకప్ అయిపోయింది, నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. అది నైట్ ఎఫెక్ట్, ఆ నైట్లే షూట్ చేయాలి. అందుకని 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 దాకా చేసేవారు. రెండో రోజు మళ్ళీ ప్యాకప్ అవుతుంది, ఇంతవరకు షాట్ ఓకే అవ్వాల. రజనీకాంత్ గురువుగారి దగ్గర, గురువుగారు నేను చేయలేను, నాకు వదిలేయండి ప్లీజ్, మార్చండి సార్ షాట్ అన్నాడు. ఎందుకు రాదు, చేయగలవు నువ్వు, చెయ్యి అని చెప్పి అప్పుడు ఓకే చేశాడు ఆయన షాట్. అలాంటిది ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. సరే, ఇక్కడ చిన్న డౌట్. యాక్చువల్గా ఆ పాటలో కానీ ఆ సినిమాలో కానీ ఆ రజనీకాంత్ సిగరెట్ ఎగరేసి పట్టుకునే ఆ స్టైలు, నిలబడే ఆ స్టైలు, దానివల్లే ఆయనకంటూ ఒక మంచి సినిమాలు రావడము, మంచి ఇమేజ్ వచ్చేసింది. ఆ రోజు కానీ బాలచంద్ర గారు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యి వదిలేయ్యా అని ఉంటే ఏమయ్యేది? అదే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఇంకొకటి చాలామంది డైరెక్టర్లు అంటే అనకూడదు, వాళ్ళు చేసి చూపించేస్తుంటారు. అప్పుడు ఏమవుతాయి, ఈ క్యారెక్టర్లన్నీ వాళ్ళలాగే బిహేవ్ చేస్తాయి. అందరూ ఆ డైరెక్టర్ లాగానే ఉంటారు, పేర్లు అనవసరం. బాలచంద్ర గొప్ప ఏంటంటే ఆయన చేయడు, చేసి చూపించడు. నీలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని బయటికి లాగుతాడు. దట్స్ హిస్ టెక్నిక్. మనం చేసేదాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు. బాగా చేస్తున్నారని ఆయనకి ఇంప్రెషన్ కలిగింది అనుకోండి, ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా
పకడబందీగా తీస్తాడు సినిమా scene. గ్రేట్ డైరెక్టర్ సార్. ఒక షాట్ కరెక్ట్గా గుర్తుంది నాకు దాంట్లో. ఆ ఒక సీన్లో వచ్చి రజనీకాంత్ వచ్చేసి జయప్రదని తిడతాడు, ఏంటి పౌడర్లు రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్తున్నావు, అవును సానిదానిలా అవును అంటాడు. అవును. ఒక్కసారి ఆ అమ్మాయి వేసి రే ఏడ్చి నవ్వద్ది తను. నా ఏడ్చి నవ్వి వచ్చి చెప్తుంది, రే నేను ఈ పౌడర్ రాసుకునేది బూడిదిరా, ఇది ఎందుకు రాసుకుంటున్నాను తెలుసా, సంపాదించడం కోసం రాస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా, చూడరాని పాస్బుక్లు తీసి ఒకటి పడేస్తా. అవును. ఇది నీ చెల్లెళ్ళు పెళ్లి కోసం, ఇది నీ గుడ్డి తమ్ముడు ఆపరేషన్ కోసం, ఇది దీనికోసం. అట్లాగా అందరి పేర్ల డబ్బులు సేవ్ చేస్తున్నాను రా, నా పేరున ఒక్క పాస్బుక్ ఉందేమో చూడు, అవును చెప్పరా ఏమన్నా ఉంటే. ఉండమోపి నువ్వు చెప్పేది ఏమిట్రా, ఆ రోజున నువ్వు వచ్చి నిలబడు, ఇంటి పెద్దగా నిలబడు, ఆ రోజు నేను ఇంట్లోంచి నువ్వు మెడబట్టి బయటికి వింటూ నేను హాయిగా వెళ్ళిపోతా అని చెప్తుంది. ఈ షాటు అది మళ్ళీ సింగిల్ షాట్ పెట్టారు ఆయన బాలచంద్ర గారు. జనరల్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆయన సింగిల్ షాటే పెడతారు. ట్రైలీ మూమెంట్, ఆర్టిస్ట్ మూమెంట్ ఏదో రెండే ఉంటాయి. ఒకవేళ ఆర్టిస్ట్ మూమెంట్లో ఉంటే ట్రైలీ ఉండదు, ట్రైలీ మూమెంట్లో ఉంటే ఆర్టిస్ట్ మూమెంట్ ఉండదు. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాము మేము, అంటే అందరం ఉండాలి సెట్లోనే ఉండేవాడు, అంటే మాకు అందరికి ఫస్ట్ పిక్చర్ అందరికి సార్. సో అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళు, 4 వెళ్ళిపోతే అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. అందుబాటులో ఉన్నట్టు మాకు అబ్జర్వేషన్ లాగా ఉండేది. కరెక్ట్ కరెక్ట్. అవును. ఇట్స్ ఏ ట్రైనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్. పొద్దున్నే మొదలుపెట్టాము షూటింగు, సాయంత్రం అయిపోయింది ప్యాకప్. మళ్ళీ రెండో రోజు పొద్దున్నే మొదలుపెట్టారు, సాయంకాలం అయిపోయింది ఆల్మోస్ట్ ప్యాకప్. కాలేదా షార్ట్? కాలేదు షార్ట్. ఓకే వాళ్ళ జయప్రదర్ చిన్నపిల్ల ఆల్మోస్ట్ అప్పటికి, తనకి ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అంతే, అనుభవం కూడా లేదు. అవును. అంటే మేమంటే కొంచెం ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వెళ్ళాం కనుక రజనీకాంత్ కానీ నేను కానీ అందుకుని చేసేవాళ్ళం. తను నిజంగా కంగారు పడిపోయింది. మేకప్లో రూమ్లోకి వెళ్ళిపోయి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నా సినిమా వద్దు చేశారా? ఏడుస్తుంటే అప్పుడు పక్కనే కూర్చుని నేను రజనీకాంత్ మేకప్ రూమ్ అక్కడే న్యూటన్ స్టూడియో అని బాగా గుర్తుంది. లేదమ్మా నువ్వు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది నీకు బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తుంది, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, స్టార్ అయిపోతావు అని చెప్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి చేసింది. మళ్ళీ షార్ట్ ఓకే అయింది. యాక్చువల్గా నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. సార్ జయప్రద గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అసలు ఆ సినిమాలో షూట్ ఏం నడుస్తుంది, నేను ఏం యాక్ట్ చేస్తున్నాను నాకు ఏం తెలియదు, తెలుసుకునే అంత వయసు కూడా నాకు లేదు. కరెక్ట్. బాలచంద్ర గారు ఏమి చెప్తే నేను అది చేశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలోనే కాదు ఏ నటి జీవితంలో కూడా అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదు. కరెక్ట్. అటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు ఆయన అని చెప్పి అంత ఆనందంగా. 17 ఏళ్ల వయసుకి అలాంటి ఒక పాత్ర రావడం ఎంత అదృష్టం సార్. నిజంగా అదృష్టం. అలా చేసింది ఇప్పుడు అమ్మాయి, అద్భుతంగా చేసింది. జంకినట్టు కూడా ఎక్కడ కనపడదు క్యారెక్టరైజేషన్లో. గెటప్ కానీ ఆ స్టైల్ కానీ మెయింటైన్ చేయడం అవన్నీ తమిళ్లో చేశారు. కానీ ఆవిడ సుజాత గారు ఒరిజినల్గానే ఆవిడ అలాగే ఉంటారు సార్. తమిళ్లో సుజాత గారు చేశారు, బట్ తెలుగులో మాత్రం జయప్రద గారు తినేశారు అసలు, అద్భుతం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.